శివుడి తలలో గంగమ్మ ఉంటుందని విన్నాం. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఆ శైవక్షేత్రంలో ఏకంగా గర్భగుడిలోని నిజమైన గంగమ్మతో శివుడు దర్శనమిస్తాడు. అది కూడా సంవత్సరంలో కేవలం 6 మాసాలు మాత్రమే. శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం మండలం గోపాలపురం గ్రామంలో 6 మాసాలు నీటిలో 6 మాసాలు నీరు లేకుండా శివలింగం అక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రాశస్త్యంతో పాటు విభూతి రాళ్లు, కోటి లింగాల చెట్లు ఈ ఆలయం చుట్టూ ఉండడం మరొక ప్రత్యేకతగా నిలిచింది. ఈ క్షేత్రం పేరు శ్రీ నీలకంఠేశ్వర ఆలయం. 1674వ సంవత్సరంలో పల్లకిమిడి రాజులు నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి. గజపతి రాజు నారాయణదేవ్ హయాంలో ఈ శివాలయం వెలిసి నేటికి భక్తుల పూజలు అందుకుంటోంది. స్థానిక ప్రజల ఆరాధ్య దేవంగా పూజలు అందుకుంటున్న శంకరునికి ఈ శైవ క్షేత్రానికి చారిత్రక విశేషాలే ఉన్నాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం పర్లకిమిడికి చేరువలో ఉన్న ఈ నీలకంఠేశ్వర ఆలయం మహేంద్ర తనయ నది ఒడ్డున ఉంది.